తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సందర్భంగా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. రిపబ్లిక్ డే అంటే 77వ గణతంత్ర స్వతంత్ర దినోత్సవం, పూర్తి గణతంత్ర స్వతంత్ర దినోత్సవం. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యం అప్పగించిన రోజు. మన యొక్క పూర్తి స్వతంత్రాన్ని భారతీయులకి చెందాలన్న ఉద్దేశంతో తన జ్ఞానాన్ని మొత్తం కూడా సంపాదన చేసి రాజ్యాంగ నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత. ఎంతో మంది అమరుల త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున రిపబ్లిక్ డే తీసుకున్నారంటే దాని పూర్తి ఫలితం వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే. ఈ రోజున ఆరోగ్యకరమైన ఇండియా ఉండాలనే విషయంతో ఒక జిమ్ అనేది నెలకొల్పి దాని ద్వారా ఎంతో మంది యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిపినటువంటి మనోహర్కి ఈ విషయంలో మన ధన్యవాదాలు తెలపాలి. అలాగే ఒక సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజుల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరికి జిమ్ ఒక సెంటర్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఒక బ్యాక్ పెయిన్ వచ్చినా, ఒక నీ పెయిన్ వచ్చినా, ఒక థైరాయిడ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఏది వచ్చినా సరే ప్రతి డాక్టర్స్ అయినా సరే చెప్పేది ఒకే మాట, వ్యాయామం చేయమండి. వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మన రోడ్డుగా, మన జిల్లాగా, మన స్టేట్కి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ప్రతి ఒక్కరు జెంట్స్ వస్తున్నారు. అలా ఫ్యామిలీలో ఒక మగవారే ఎక్కువ వస్తున్నారు. అలాగే ఆడవాళ్ళని కూడా, అలా పిల్లల్ని కూడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకుంటాం. థ్యాంక్స్. అతిథులుగా చేసి జెండా ఆవిష్కరిస్తున్నటువంటి శివన్ రాజు గారిని మేము మీ అమూల్యమైన సందేశాన్ని ఇందాక మనం ఆలపించిన వందే మాతరం గీతానికి ఈ సంవత్సరానికి 150 ఏళ్ళు నిండాయి. వందే మాతరం గీతం రచించి ఈ 150 సంవత్సరాలు అయినాయి. ఇది యాక్చువల్గా ఈ ఏడాది భారత ప్రభుత్వం 150th ఇయర్ ఆఫ్ వందే మాతరంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. మీకు 2 ముక్కలు వందే